video, I am going to explain about states of the process model. సో అంటే మనకి కంప్యూటర్లో ఒక ప్రాసెస్ అంటే మన హార్డ్ డిస్క్లో ఏదన్నా ఫైల్ ఉంటే ఆ ఫైల్ని క్లిక్ చేయగానే అది ఎక్కడ పడుతుంది, దాని నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది, ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అంటే ఇది స్టేట్స్ ఆఫ్ ది ప్రాసెస్ మోడల్. అంటే ఎలా చెప్తామంటే ఒక ప్రాసెస్ క్రియేట్ అయిన కాడి నుంచి టెర్మినేట్ అయ్యే వరకు ఈ మిడిల్లో మనకి ఎన్ని స్టేట్స్ దగ్గరికి వెళ్తుంది, అసలు ఏమేమి స్టేట్స్ ఉంటాయి, ఏం జరుగుతుంది, ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. సో దీంట్లో ప్రాసెస్ స్టేట్లో ఫస్ట్ వన్ వచ్చేసి న్యూ స్టేట్ ఒకటి ఉంటుంది, న్యూ స్టేట్. సెకండ్ వన్ వచ్చేసి రెడీ స్టేట్. థర్డ్ వన్ రన్నింగ్ స్టేట్. ఫోర్త్ వన్ వెయిటింగ్ స్టేట్ ఆర్ బ్లాక్డ్ స్టేట్. అండ్ ఫిఫ్త్ వన్ టెర్మినేట్ స్టేట్. టెర్మినేట్ స్టేట్. ఈ 5 స్టేట్స్ కాకుండా ఇంకొక 2 స్టేట్స్ ఉంటాయి. అది ఎందుకు అనేది నేను ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఎక్కడ రాయాలి ఏంటి అనేది డిస్కస్ చేస్తాను. దీంట్లో న్యూ స్టేట్ అంటే ఓకే, ముందు నేను ప్యారలల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్తాను. మన కంప్యూటర్లో హార్డ్వేర్ ఆల్రెడీ మీరు ఇంట్రడక్షన్ పార్ట్ చూసుంటే హార్డ్ డిస్క్ ఒకటి ఉంటుంది. ఈ హార్డ్ డిస్క్లో మన ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఫర్ సపోజ్ నువ్వు యాడ్.సి అనే ఒక ప్రోగ్రామ్ రాశారు అనుకోండి. ఈ ప్రోగ్రామ్ అనేది మన హార్డ్ డిస్క్లో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ నువ్వేం చేస్తావు, కంపైలర్కి ఇస్తావు. కంపైలర్ ఏం చేస్తుంది, దాంట్లో ఏ ఎర్రర్స్ లేకపోతే a.out అనే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తుంది. ఇది కూడా హార్డ్ డిస్క్లోనే ఉంటుంది. సో నువ్వు రాసిన ప్రోగ్రామ్ హార్డ్ డిస్క్లో ఉంటుంది, అది కంపైలర్కి ఇస్తావు. కంపైలర్ ఇవ్వగానే నీకు a.out అని ఒక ఫైల్ ఇస్తుంది. తర్వాత ఈ పర్టికులర్ ఫైల్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావు. ఎప్పుడైతే నువ్వు ఎగ్జిక్యూట్ అని అంటావో అప్పుడు ఈ హార్డ్ డిస్క్లో ఉండే ఫైల్ అనేది వెళ్ళి నీకు ర్యామ్లో పడుతుంది, ర్యామ్లో ప్లేస్ అవుతుంది a.out ఫైల్. సో ఇప్పుడు మనకి ర్యామ్లో a.out ఫైల్ అనేది ఉంది. ఇప్పుడు మనకి ర్యామ్లో a.out ఫైల్ అనకూడదు, దీన్ని ఇంకా మనం ప్రాసెస్ అనాలి. సో a.out అనేది ఒక ప్రాసెస్, సపోజ్ ప్రాసెస్ P1. సో ఇప్పుడు ఫస్ట్ నువ్వేం చేసావు, ఒక a.c అని ఒక ఫైల్ రాసావు, దాన్ని కంపైల్ చేసావు. యాడ్.c అని ఒక ఫైల్ రాసావు, కంపైల్ చేసావు, a.out అని వచ్చింది. ఈ ఫైల్ని వెళ్ళి ఎప్పుడైతే ర్యామ్లో పడుతుందో అప్పుడు ఒక ప్రాసెస్ క్రియేట్ అయింది. ఆ ప్రాసెస్ P1 అనుకున్నాను. నెక్స్ట్ ఈ ప్రాసెస్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి, CPU ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ ఫైల్ని తీసుకొని CPU ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది మీకు ఇంతకుముందు ఇంట్రడక్షన్లో కూడా ఇదే డిస్కస్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ హార్డ్ డిస్క్లో ఇప్పుడు యాడ్.సి అనేది ఫైల్ ఉంది, అది వెళ్ళి ర్యామ్లో పడింది, CPU ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ నేను దీంట్లో ఒక సాంగ్ ప్లే చేయాలనుకోండి, సాంగ్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఆ సాంగ్ వెళ్ళి ఎక్కడ పడిద్ది, ర్యామ్లో పడిద్ది. అప్పుడు మళ్ళీ సాంగ్కి కూడా నీకు ఒక ప్రాసెస్ క్రియేట్ అయిద్దా, సపోజ్ ప్రాసెస్ P2. ఇది వెళ్ళి CPUకి ఇస్తుంది, CPU ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ప్యారలల్గా చూడండి. నీ హార్డ్ డిస్క్లో నువ్వు ఎప్పుడైతే కంపైల్ చేస్తావో a.out అనే ఒక ఫైల్ వచ్చింది. సో అంటే న్యూ స్టేట్ దగ్గర ఉన్నట్టు. అంటే న్యూ స్టేట్ అనేది ఫిజికల్గా ఏ డివైస్ అంటే హార్డ్ డిస్క్. సో ఇప్పుడు నువ్వు న్యూ స్టేట్ అంటే ద ప్రాసెస్ ఈజ్ అబౌట్ టు బీ క్రియేటెడ్. నువ్వు ఇంకా ప్రాసెస్ క్రియేట్ అవ్వలేదు, అబౌట్ టు బీ క్రియేటెడ్. సో అంటే మన హార్డ్ డిస్క్లో ఉండేది యాడ్.సి కానీ, సాంగ్ కానీ, వర్డ్ ఫైల్, PDF ఫైల్, ఇవన్నీ కూడా మనకి న్యూ స్టేట్లో ఉన్నారు. న్యూ స్టేట్ అంటే నీకు గుర్తుకు రావాల్సింది హార్డ్ డిస్క్లో ఉన్నట్టు. సో ప్రజెంట్ నువ్వు హార్డ్ డిస్క్లో స్టాండ్ అయి ఉన్నావు. ఈ హార్డ్ డిస్క్లో ఉన్న తర్వాత యాడ్.సిని కంపైలర్కి ఇస్తే a.out వచ్చింది. ఆ a.out నువ్వు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయడానికి మొదలు పెడతావో అప్పుడు నీకు ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది. ఆ ప్రాసెస్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అంటే ప్రాసెస్ ఎప్పుడు క్రియేట్ అయ్యింది, ఈ హార్డ్ డిస్క్లోంచి ర్యామ్లో పడినప్పుడు. అంటే ర్యామ్లో ఉండేది ఏంటిదంటే రెడీ స్టేట్. ర్యామ్లో మనం రెడీ స్టేట్ మెయింటైన్ చేస్తాం. అంటే ఈ రెడీ స్టేట్లో నీ యొక్క a.out ఫైల్ ఉంటుంది. అంటే a.out ఫైల్ అనేది ఫైల్ కాదు, దాన్ని ఏమంటాం, ప్రాసెస్ అంటాం. సో P1 అనే ప్రాసెస్ రెడీ స్టేట్లో ఉంది.
సో ఇప్పుడు రెడీ స్టేట్లో మనకి P1 అనే ప్రాసెస్ ఉంది. అలానే ఇంకొక సాంగ్ ప్లే చేయాలనుకోండి, సాంగ్ని క్లిక్ చేయగానే అది వెళ్ళి ఎక్కడ పడుతుంది, ర్యామ్లో పడుతుంది. అప్పుడు రెడీ స్టేట్ అంటే ఈ రెడీ స్టేట్లో యాక్చువల్గా చూస్తే ఒక క్యూ లాగా మెయింటైన్ చేస్తాం. ఒకటేమో ఏ డాట్ అవుట్ అనే ఒక ప్రాసెస్ వచ్చింది, ఇంకోటి సాంగ్కి సంబంధించిన ఒక ప్రాసెస్ వచ్చింది, ఇంకోటి న్యూ స్టేట్లో అంటే హార్డ్ డిస్క్లో నువ్వు ఏదో ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేయాలనుకున్నావు, ఆ వర్డ్ ఫైల్కి సంబంధించి ఒక ప్రాసెస్ వచ్చింది. సో ఇదేమో ఏ డాట్ అవుట్, ఇదేమో సాంగ్కి సంబంధించింది. ఈ P3 అనేదేమో ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేయాలనుకున్నావు, ఆ వర్డ్ ఫైల్ అనేది కూడా వచ్చింది. సో ఇప్పుడు నీకు రెడీ స్టేట్లో మొత్తం ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి, 3 ప్రాసెస్లు ఉన్నాయి. ఈ రెడీ స్టేట్ ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, రెడీ స్టేటు, రన్నింగ్ స్టేటు, వెయిట్ ఆర్ బ్లాక్ స్టేట్, ఈ 3 స్టేట్స్ కూడా మనం ర్యామ్లోనే మెయింటైన్ చేస్తాం. అంటే ర్యామ్లో మొత్తం 3 స్టేట్లు మెయింటైన్ చేస్తాం. రెడీ స్టేటు ఉంటుంది, రన్నింగ్ స్టేటు ఉంటుంది, బ్లాక్డ్ స్టేటు, వెయిటింగ్ స్టేటు ఉంటుంది. 3 స్టేట్స్ ర్యామ్లోనే ఉంటాయి. సో ఈ 3 స్టేట్లో ఫస్ట్ నువ్వు క్లిక్ చేయగానే అది వెళ్ళి ఏ స్టేట్లో పడుతుంది, రెడీ స్టేట్లో పడుతుంది. అంటే రెడీ స్టేట్లో నీ ప్రాసెస్లు ఉన్నాయి. ఈ ప్రాసెస్లు ఉన్న తర్వాత ఈ రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్ మధ్యలో షెడ్యూలర్ అనే కాన్సెప్ట్ వాడతాం. షెడ్యూలర్, అది కూడా CPU షెడ్యూలర్స్ అంటారు. CPU షెడ్యూలర్స్ ఆర్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్స్ అంటారు. CPU షెడ్యూలర్ ఆర్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్స్ యొక్క పర్పస్ ఏంటంటే, ఇదంతా చెప్పే ముందు నీకు ర్యామ్లో అంటే ఏ డాట్ అవుట్ అంటే ఒక ప్రాసెస్ ఉంది, సాంగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంది. నీ కంప్యూటర్లో ప్రాసెసర్ ఒకటి ఉంటుంది, CPU. అంటే మన కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేసేదంతా ఎవరు, ప్రాసెసర్ అంటే CPU. నేను ఎంటైర్ కాన్సెప్ట్లో కూడా నేను ఒక CPU గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను. ఒక CPU అంటే ఎట్ ఏ టైం ఒక ప్రాసెస్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ప్రాసెస్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఒక CPA ఉంది కాబట్టి నీకు సాంగ్ ప్లే అవుతుంటే ఈ ఏ డాట్ అవుట్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఏ డాట్ అవుట్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంటే సాంగ్ ప్లే అవుతుంది. అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకంటే ఒక ప్రాసెస్ ఒక టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ CPU షెడ్యూలర్ యొక్క పర్పస్ ఏంటంటే, నీ దగ్గర రెడీ స్టేట్లో ఎన్ని ఉన్నాయి, 3 ప్రాసెస్లు ఉన్నాయి, P1, P2, P3. ఈ రన్నింగ్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటంటే CPU. ఈ CPU ఏం చేస్తుంది, ఈ రెడీ స్టేట్లో ఏవైతే ప్రాసెస్లు ఉన్నాయో వాటిల్లో ఏదో ఒక ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి. CPU ప్రజెంట్ ఐడియల్గా ఉంది. సో నీ దగ్గర ఇప్పుడు 3 ప్రాసెస్లు ఉన్నాయి, P1, P2, P3. ఈ 3 ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్ని నేను CPUకి ఇవ్వాలి. ఏ ప్రాసెస్ని ఇవ్వాలని డిసైడ్ చేసేదే ఈ CPU షెడ్యూలర్. సో రెడీ స్టేట్లో పూల్ ఆఫ్ ప్రాసెసెస్లు ఉంటే ఏ పర్టికులర్ ప్రాసెస్ని సెలెక్ట్ చేయాలని డిసైడ్ చేసేది CPU షెడ్యూలర్. ఓకే, CPU షెడ్యూలర్ ఒక సపోజ్ P1 అనే ప్రాసెస్ని సెలెక్ట్ చేసింది అనుకోండి. ఆ P1 అనే ప్రాసెస్ వెళ్ళి ఎక్కడ పడిద్ది, రన్నింగ్ స్టేట్లో పడిద్ది. అంటే ఈ రన్నింగ్ స్టేట్ కూడా దేంట్లో మెయింటైన్ చేస్తున్నావు నువ్వు, ర్యామ్. అంటే ఈ రన్నింగ్ స్టేట్ కూడా ఒక క్యూఏ, ఇది కూడా ఒక క్యూఏ. అంటే ఈ క్యూలో నీకేముంది, P1 అనే ప్రాసెస్ ఉంది. ఈ క్యూలో ఏదైతే ఉందో అది CPU తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎందుకు, ఒక CPU ఉంది కాబట్టి నీ దగ్గర. సో P1 అనే ప్రాసెస్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసింది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అది టెర్మినేట్ అవుతుంది. అంటే ప్రాసెస్ కంప్లీటెడ్, ప్రాసెస్ కంప్లీటెడ్. సో దీన్ని బట్టి ఏదన్నా ఒక ప్రాసెస్ క్రియేట్ చేసి టెర్మినేట్ అవడానికి మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని వస్తాయి అని అడగచ్చు. అంటే ఒకటి న్యూ స్టేట్, రెడీ స్టేట్, రన్నింగ్ స్టేట్, టెర్మినేట్ స్టేట్. న్యూ స్టేట్ అంటే నీ ఫైల్ హార్డ్ డిస్క్లో ఉంది, రెడీ స్టేట్కి రాగానే ఆ ఫైల్ ర్యామ్లో పడింది, దాన్ని ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్ని తీసుకెళ్ళి CPUకి ఇస్తాం. అంటే రన్నింగ్ స్టేట్లో ఉంది అంటే CPU ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు, అది కంప్లీట్ అయిన తర్వాత టెర్మినేట్ అయిపోతుంది. ఇది అంటే మనకి ఏ ప్రాబ్లము లేకుండా 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ ఇలా వెళ్తూ ఉంటుంది. ఇది మినిమం. ఇక్కడ ఇంకో పాయింట్ డిస్కస్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే, రన్నింగ్ స్టేట్ నుంచి వెయిటింగ్ స్టేట్
ఆర్ బ్లాక్డ్ స్టేట్కి ఐఓ వెయిట్ అంటాం, ఐఓ వెయిట్. అలానే వెయిటింగ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి ఐఓ కంప్లీట్ అంటాం, ఐఓ కంప్లీట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే నేను నెక్స్ట్ P1 అనే ప్రాసెస్ సిపియుకి ఇచ్చాను. ఈ P1 అనేది సి ప్రోగ్రామేగా. ఈ సి ప్రోగ్రాంలో నేను యాడ్.సిలో కోడ్ ఏం రాశానంటే ప్రింట్ఎఫ్ ఎంటర్ 2 నెంబర్స్ అన్నాను. తర్వాత స్కాన్ఎఫ్ %d కామా యాంపర్సెంట్ ఏ కామా యాంపర్సెంట్ బి అన్నాను అనుకోండి. అంటే స్కాన్ఎఫ్ అంటే ఏంటి? కీబోర్డ్ నుంచి నువ్వు 2 ఇన్పుట్స్ ఇవ్వాలి. కీబోర్డ్ నుంచి 2 ఇన్పుట్స్ ఇవ్వాలి అంటే నువ్వు ఇవ్వాలి, అంటే మనం ఒక ఇన్పుట్ ఇవ్వాలి. నువ్వు ఇవ్వాలి అంటే అప్పుడు సిపియు అవసరమా? సిపియు అవసరం లేదు, సిపియు ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రమే. అంటే ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి అప్పుడు సిపియు ఏం చేస్తుంది? అది తీసుకెళ్ళి వెయిటింగ్ స్టేట్లో పెట్టింది ఆర్ బ్లాక్డ్ స్టేట్లో పెట్టింది. ఏ ప్రాసెస్ని? P1 అనే ప్రాసెస్. నువ్వు ఎప్పుడైతే కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇస్తావో మళ్ళీ అది వెళ్ళి అక్కడ పడుతుంది, రెడీ స్టేట్లో పడుతుంది. మళ్ళీ రెడీ స్టేట్లోంచి సిపియు తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే నీకు రన్నింగ్ స్టేట్ నుంచి వెయిటింగ్ స్టేట్ ఆర్ బ్లాక్డ్ స్టేట్కి ఎప్పుడు వెళ్ళిద్ది? నీ ప్రోగ్రామ్కి కానీ ఏదన్నా ఇన్పుట్స్ నువ్వు ఇవ్వాలన్నా, లేదా సపోజ్ నువ్వు ఒక ప్రింటర్ ఏదో ఒక డాక్యుమెంట్ ఇచ్చి ప్రింటింగ్ చేయాలి. ప్రింటింగ్ చేయాలంటే రెడీ స్టేట్కి వెళ్తావు, రన్నింగ్కి వెళ్తావు, ప్రింట్ అవుతుంది. ప్రింట్ అవుతుందంటే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వచ్చినప్పుడు ఇంకా నీకు సిపియు ఎందుకు? సో సిపియు అవసరం లేదు. సో సిపియు ఎప్పుడైతే నీకు అవసరం లేదో అప్పుడు అది ఎక్కడికి పంపిస్తుంది అంటే నీకేమన్నా ఐఓ కానీ ఇవ్వాలి అంటే నీ ప్రాసెస్కి రన్నింగ్ స్టేట్ నుంచి ఎక్కడికి ప్లేస్ చేస్తున్నావు? వెయిటింగ్ స్టేట్కి. ఎప్పుడైతే ఐఓ కానీ నువ్వు ఇచ్చేస్తావో అప్పుడు ఏం చేస్తుంది? అది రెడీ స్టేట్లో పడేస్తుంది. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే రన్నింగ్ స్టేట్ నుంచి వెయిటింగ్ స్టేట్కి ప్లేస్ చేశాను. ఏంటిది? P1 అనే ప్రాసెస్. ఇనీషియల్గా నీకు రెడీ స్టేట్లో ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి? 3. P1, P2, P3. దీంట్లో ఈ మూడిట్లో ఏదో ఒక ప్రాసెస్ని సెలెక్ట్ చేయాలని డిసైడ్ చేసేది ఎవరు? సిపియు షెడ్యూలర్. ఇది ఒక కాన్సెప్ట్. ఈ సిపియు షెడ్యూలింగ్ మీద మీకు మల్టిపుల్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. దీంట్లో నాన్ ప్రియంటివ్ అంటాడు, ప్రియంటివ్ అంటాడు, మళ్ళీ నాన్ ప్రియంటివ్లో డిఫరెంట్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ వస్తాయి. ఏదో ఒక షెడ్యూలింగ్ ఆల్గరిథం ద్వారా నీ దగ్గర ఈ రెడీ స్టేట్లో ఏవైతే ప్రాసెస్లు ఉన్నాయో వాటిల్లో ఏదో ఒక ప్రాసెస్ని సెలెక్ట్ చేయటం అనేది ఈ సిపియు షెడ్యూలర్ యొక్క గోల్. సెలెక్ట్ చేసిన తర్వాత దేనికి ఇస్తాం? రన్నింగ్ స్టేట్లో పెడతాం. రన్నింగ్ స్టేట్ అంటే సిపియు తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సిపియు తీసుకొని ఎగ్జిక్యూట్ చేసే టైంలో దానికి ఏమన్నా ఐఓ కావాలంటే అదేం చేస్తున్నాం? వెయిటింగ్ స్టేట్ ఆర్ బ్లాక్డ్ స్టేట్కి పెడుతున్నాం. ఎప్పుడైతే వెయిటింగ్ స్టేట్ ఆర్ బ్లాక్డ్ స్టేట్కి P1 అనే ప్రాసెస్ ఇక్కడికి వచ్చిందో, P1 అనే ప్రాసెస్ వచ్చిందో అనుకుందాం. ఇక్కడ P1 అనే ప్రాసెస్ రాగానే సిపియు అప్పుడు ఎలా ఉంది? ఐడియల్గా ఉంది. కానీ సిపియు ఎప్పుడు ఐడియల్గా ఉంచకూడదు, బిజీగా ఉంచాలి. ఏదో ఒక ప్రాసెస్ ఇవ్వాలి దాన్ని. అంటే ఒక ప్రాసెస్ అనేది నీకు ఎప్పుడైతే వెయిటింగ్ స్టేట్కి వెళ్ళిందో లేదా ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందో వెంటనే ఈ సిపియు షెడ్యూలర్ ఏం చేయాలి? ఆల్రెడీ ఈ రెడీ స్టేట్లో P1 ఆల్రెడీ అయిపోయింది. ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఏం చేయాలి? సిపియుకి ఇవ్వాలి. అంటే సిపియు ఎప్పుడు ఐడియల్గా ఉంచకూడదు. సిపియు ఐడియల్గా ఉంచకుండా ఉండాలంటే నీకు ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? ఒకటి, ఆ ప్రాసెస్ అనేది టెర్మినేట్ అయిపోయినా సిపియు అనేది నెక్స్ట్ జాబ్ అనేది సిపియుకి ఇవ్వాలి. లేదా సిపియు అనేది ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ ప్రాసెస్కి ఏమన్నా ఐఓ కావాలి అంటే ఐఓ ఇచ్చినప్పుడు అది ఈ స్టేట్కి వస్తుంది. అప్పుడు సిపియు ఐడియల్గా ఉంటుంది. అలా ఐడియల్గా ఉన్నప్పుడు నువ్వు రెడీ స్టేట్ నుంచి ఇంకో ప్రాసెస్ సెలెక్ట్ చేసి రన్నింగ్ స్టేట్కి ప్లేస్ చేస్తాం. సో ఇంతవరకు మనకి ఈ ప్రాసెస్ ఫ్లో అర్థమైంది. ఒకటి, న్యూ స్టేట్ నుంచి టెర్మినేట్ స్టేట్కి 4 స్టేట్స్ తోటి ఇలా వెళ్ళొచ్చు. ఆ ప్రాసెస్కి మనకి ఐఓ అనేది అవసరం లేకపోతే, ఒకవేళ ఏదైనా ప్రాసెస్కి ఐఓ అవసరం అయితే రన్నింగ్ నుంచి బ్లాక్డ్ పెడతాం, అక్కడి నుంచి మళ్ళీ రెడీ స్టేట్కి వస్తుంది. అలానే ఈ రన్నింగ్ నుంచి ఈ రెడీకి కూడా నీకు పాసిబిలిటీస్ వస్తాయి. అవి ఏంటివంటే, ఒకటి ప్రయారిటీ ఒకటి, రెండోది టైం క్వాంటమ్. దీని మీనింగ్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రెడీ స్టేట్ ఉంది, నేను న్యూ స్టేట్ అంటే హార్డ్ డిస్కేగా. ఓకే, హార్డ్ డిస్క్లో నేను మొత్తం 3 ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. ఒకటి యాడ్.సి, ఇంకోటి ఒక సాంగ్ ప్లే చేయాలనుకుంటున్నాను,
ఇంకొకటేమో ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఈ 3 కూడా ప్రోగ్రామ్స్ అంటాం హార్డ్ డిస్క్లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఈ మూడింటిని క్లిక్ చేస్తానో అవి వెళ్ళి ఎక్కడ పడతాయి? ర్యామ్లో పడతాయి. సో ఇది హార్డ్ డిస్క్, ఇది ర్యామ్. ఈ ర్యామ్లో కూడా మొత్తం ఎన్ని స్టేట్లు మెయింటైన్ చేస్తున్నావు నువ్వు? 3 స్టేట్లు. ఈ 3 స్టేట్లో కూడా ఏ స్టేట్లో పడిద్ది? రెడీ స్టేట్. అంటే రెడీ స్టేట్ అంటే ఒక క్యూ లాగా మెయింటైన్ చేస్తాం. ఈ రెడీ స్టేట్లో యాడ్.cకి సంబంధించి ఒక ప్రాసెస్ క్రియేట్ అయ్యింది. అలానే సాంగ్స్కి సంబంధించి ఒక ప్రాసెస్ క్రియేట్ అయ్యింది. వర్డ్కి సంబంధించి ఒక ప్రాసెస్ క్రియేట్ అయ్యింది. మొత్తం ఎన్ని ప్రాసెస్లు? 3 ప్రాసెస్లు. దీంట్లో అసలు ఈ వెయిట్ గురించి వదిలేసేయండి. ఈ వెయిట్ అంటే ఏ ప్రాసెస్కి కూడా ఐఓ అనేది అవసరం లేదు. అంటే అన్నీ కూడా న్యూ నుంచి రెడీకి వెళ్తాయి, రెడీ నుంచి రన్నింగ్ టు టెర్మినేట్, రన్నింగ్ టు రెడీ, అంతే. నేను వెయిటింగ్ గురించి అసలు మాట్లాడట్లేదు. సో ఇప్పుడు నేను ఈ 3 ప్రాసెస్ల్లో ఏ ప్రాసెస్ని సెలెక్ట్ చేయాలని చెప్పేది ఎవరు? సిపియు షెడ్యూలర్. ఈ సిపియు షెడ్యూలర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రియంటివ్ షెడ్యూలర్, ఒకటి రెండోది నాన్ ప్రియంటివ్ షెడ్యూలర్. ప్రియంటివ్ అండ్ నాన్ ప్రియంటివ్. ప్రియంటివ్ షెడ్యూలర్ అండ్ నాన్ ప్రియంటివ్ షెడ్యూలర్. ఇప్పుడు మనం ఫస్ట్ నాన్ ప్రియంటివ్ షెడ్యూలర్ గురించి డిస్కస్ చేద్దాం. నాన్ ప్రియంటివ్ షెడ్యూలర్ అంటే మీకు రెడీ స్టేట్లో ఏవైతే ప్రాసెస్లు ఉన్నాయో వాటిల్లో ఏదో ఒక ప్రాసెస్ని సిపియు షెడ్యూలర్ సెలెక్ట్ చేసి, అంటే సిపియు షెడ్యూలర్ అంటే నాన్ ప్రియంటివ్ సిపియు షెడ్యూలర్ సెలెక్ట్ చేసి సిపియుకి ఇస్తుంది. సపోజ్ P1 అనే ప్రాసెస్ సిపియుకి ఇచ్చింది అనుకుందాం. సిపియుకి ఏ ప్రాసెస్ ఇచ్చింది? P1 ఇచ్చింది. అంటే ఆ P1 అనేది ఏ స్టేట్లో ఉన్నట్టు? రన్నింగ్ స్టేట్లో ఉన్నట్టు. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న షెడ్యూలింగ్ ఆల్గరిథం ఏంటి? నాన్ ప్రియంటివ్. నాన్ ప్రియంటివ్ అంటే ఒక్కసారి ఈ ప్రాసెస్ కానీ సిపియుకి ఇస్తే ఇది కంప్లీట్ అయ్యేంతసేపు మిగతా 2 కూడా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ ప్రాసెస్కి ఇంకా వెయిట్ ఐఓ వెయిట్ అనేది లేదని చెప్పాను. నేను దేనికి కూడా ఐఓ ఆపరేషన్స్ లేవు అనుకుంటే నేను సిపియుకి ఈ ప్రాసెస్ ఇస్తే ఇది కంప్లీట్ అయ్యేంతసేపు మిగతా అన్నీ ఏం చేయాలి? వెయిట్ చేయాలి. సో మిగతా అన్ని వెయిట్ చేసావు, ఇది కంప్లీట్ అయ్యి టెర్మినేట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, ఈ విధంగా చేస్తాం. దీన్ని ఏమంటాం? నాన్ ప్రియంటివ్ అంటాం. నాన్ ప్రియంటివ్ అంటే వీ హ్యావ్ ఎ పూల్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఇన్ అవర్ రెడీ క్యూ. నాన్ ప్రియంటివ్ షెడ్యూలర్ సెలెక్ట్ one of the process and give it to the CPU. After completion of that process, then we are going to select the next process. సో మళ్ళీ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్, ఇలా కీప్ ఆన్ 1 by 1 జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 3 ప్రాసెస్లో ఏ ప్రాసెస్ని సెలెక్ట్ చేయాలని డిసైడ్ చేసేది ఎవరు? నాన్ ప్రియంటివ్ షెడ్యూలర్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇవ్వాలి అని చేసేదంతా పని ఎవరంటే డిస్పాచర్. డిస్పాచర్ ఒక పని ఏంటంటే ఈ ప్రాసెస్ని తీసుకెళ్ళి రన్నింగ్ స్టేట్లో పెట్టాలి అని చేసే పని డిస్పాచర్. దాంతోపాటు ఇంకా పాయింట్స్ వస్తాయి, ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ప్రస్తుతాన్ని. షెడ్యూలర్ యొక్క పని ఏంటి? ఈ రెడీ స్టేట్లో ఏ ప్రాసెస్ని సిపియుకి ఇవ్వాలి, ఏ ప్రాసెస్ని సెలెక్ట్ చేయాలి సిపియుకి అని డిసైడ్ చేసేదేమో సిపియు షెడ్యూలర్. ఆ సిపియు షెడ్యూలర్లో కూడా ఏది ఫాలో అవుతున్నాను? నాన్ ప్రియంటివ్. నాన్ ప్రియంటివ్ అంటే వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి సిపియుకి ఇస్తే అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ది, మళ్ళీ వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి సిపియుకి ఇస్తే అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇవ్వాలని చెప్పేది ఎవరు? డిస్పాచర్. ఆ వర్క్ చేసేది డిస్పాచర్. కానీ ఏది ఇవ్వాలి అని చెప్పేది ఎవరు? షెడ్యూలర్. సిపియు షెడ్యూలర్ అన్నా షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అన్నా ఒకటే. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రియంటివ్. ప్రియంటివ్ అంటే ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రియంటివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజు నీ యొక్క రెడీ స్టేట్లో ఎన్ని ఉన్నాయి? 3 ప్రాసెస్లు ఉన్నాయి. ప్రతి ప్రాసెస్కి కూడా ఒక ప్రయారిటీ ఇస్తాం. సపోజ్ P1 అనే ప్రాసెస్కి ప్రయారిటీ 4 ఇచ్చాను, P2 అనే ప్రాసెస్కి ప్రయారిటీ 5 ఇచ్చాను, P3 అనే ప్రాసెస్కి ప్రయారిటీ 6 ఇచ్చాను. ఈ ప్రియంటివ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే ఈ ఉన్న వాటిల్లో ఏదైతే హయ్యెస్ట్ ప్రయారిటీ ఉందో ఆ ప్రాసెస్ని సెలెక్ట్ చేసి సిపియుకి ఇస్తుంది. సో ఉన్న వాటిలో హయ్యెస్ట్ ప్రయారిటీ ఏంటి ఇక్కడ? P3. అంటే సిపియుకి ఏ ప్రాసెస్ ఇస్తుంది? P3 అనే ప్రాసెస్ ఇస్తుంది. ఏ షెడ్యూలరు?
ప్రియంటివ్ షెడ్యూలర్. ప్రియంటివ్ అంటే ఉన్న ప్రాసెస్లో ఏ ప్రాసెస్కి అయితే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో దాన్ని తీసుకెళ్ళి సిపియూకి ఇస్తుంది. ఓకే, సిపియూకి P3 అనే ప్రాసెస్ ఇచ్చింది, అది కంప్లీట్ అవ్వలేదు, అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలే. ఎగ్జిక్యూట్ అవుతూ ఉండే టైంలో ఈ హార్డ్ డిస్క్ నుంచి ఇంకొకటి ఏదో ప్రాసెస్ వచ్చింది, PDF ఫైల్ ఒకటి ఓపెన్ చేయాలి. నా గోల్ అది. ఆల్రెడీ ఈ కూడా ఓపెన్ చేశాను కానీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. నేను నెక్స్ట్ PDF ఫైల్ ఇంకోటి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇది వెళ్ళి ఎక్కడ పడిద్ది? ర్యామ్లో పడిద్దిగా. అది P4. ఈ P4 ఒక ప్రాసెస్ యొక్క ప్రయారిటీ ఫర్ సపోజ్ 8. ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ యొక్క ప్రయారిటీ ఎంత? 6. ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటిది? ఏ ప్రాసెస్? P3. అంటే ఈ ప్రాసెస్ రానంత వరకు ఉన్న వాటిలో హైయెస్ట్ ప్రయారిటీ 6 కాబట్టి దానికి ఇచ్చాను, అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్న సపోజ్ ఒక 1 మినిట్ కంప్లీట్ అయ్యింది. ఆ 1 మినిట్ కంప్లీట్ అయ్యే లోపు ఆ టైం 1 మినిట్ అయిన తర్వాత కొత్త ప్రాసెసర్ హార్డ్ డిస్క్ నుంచి రెడీ స్టేట్కి వచ్చింది. ఆ ప్రాసెస్ P4. దాని యొక్క ప్రయారిటీ అనేది దీనికంటే ఎక్కువ. ఎప్పుడైతే ప్రయారిటీ ఎక్కువ ఉందో అప్పుడు నీ యొక్క ప్రియంటివ్ షెడ్యూలర్ ఏం చేయాలి? ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతున్న దాన్ని స్టాప్ చేసి అది తీసుకెళ్ళి రెడీ స్టేట్లో పెట్టేస్తుంది. అంటే రన్నింగ్ స్టేట్లో P3 ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కొత్త ప్రాసెస్ వచ్చింది రెడీ స్టేట్లోకి P4, దాని యొక్క ప్రయారిటీ ఎక్కువ కాబట్టి ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? రెడీ స్టేట్లో పెట్టాలి. అంటే ఇక్కడ చూడండి ఏం రాసాను? ప్రయారిటీ. అంటే కొత్త ప్రాసెస్కి హైయెస్ట్ ప్రయారిటీ వస్తే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ని తీసుకెళ్ళి రెడీ స్టేట్లో పెట్టి ఈ కొత్త ప్రాసెస్ని తీసుకెళ్ళి సిపియూకి ఇస్తాం. ఇది ఒక పాసిబిలిటీ ప్రియంటివ్లో. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ప్లేస్ చేయాలి, కొత్త ప్రాసెస్ తీసుకెళ్ళి దీనికి ఇవ్వాలని చేసే పని అంతా డిస్పాచర్. కానీ ఈ రెడీ స్టేట్లో ఏ ప్రాసెస్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది, ఏది సెలెక్ట్ చేయాలని డిసైడ్ చేసేది సిపియూ షెడ్యూలర్. ఏది సెలెక్ట్ చేయాలనేది షెడ్యూలర్ పర్పస్. ఇక్కడ ఈ రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్లోకి ప్రాసెస్ మూవ్ చేయటం, మళ్ళీ రన్నింగ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్లోకి మూవ్ చేయటం, ఇదంతా చేసే వరకు డిస్పాచర్. ఇవన్నీ ప్రోగ్రామ్సే అండి, ఇవన్నీ ఆల్గరిథమ్స్. ఈ ఆల్గరిథమ్స్ అన్నీ నువ్వు ప్రాక్టికల్గా ప్రోగ్రామ్స్ కింద రాయాలి. ఓకే, డిస్పాచర్ పని తెలుసు, సిపియూ షెడ్యూలర్ పని తెలుసు. దీంట్లో ప్రియంటివ్ అంటే మీనింగ్ ఏంటో చెప్పాను. ప్రియంటివ్ అంటే ఏమవుతుంది? ఒకటి అయిన తర్వాత ఇంకోటి జరుగుతుందా ఇక్కడ? అంటే నేను సిపియూకి P3 ఇస్తే P3 మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ జరుగుతుందా? కాదు కదా. P3 ఇచ్చిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నప్పుడే కొంత టైం తర్వాత మళ్ళీ ఏమైంది? అది రెడీ స్టేట్లోకి వచ్చింది, మళ్ళీ P4 ఇచ్చాను. సపోజ్ నాకు కొత్త ప్రాసెస్లో ఏం రాలేదనుకోండి, అప్పుడు P4 హైయెస్ట్ కాబట్టి ఏమైంది? అప్పుడు అది ఎగ్జిక్యూట్ అయింది, టెర్మినేట్ అయిపోయింది. తర్వాత సిపియూ ఖాళీగా ఉండకుండా నెక్స్ట్ ఉన్న వాటిలో హైయెస్ట్ ఏది? P3 ఇస్తాను. P3 ఆల్రెడీ ఒక 1 మినిట్ అయిపోయింది, అంతవరకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మిగతా పార్ట్ ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత ఉన్న వాటిలో హైయెస్ట్, దాని తర్వాత ఉన్న వాటిలో హైయెస్ట్, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ప్రియంటివ్ అంటాం. ఇంకో పాయింట్ ఏం రాసానో చూడండి, టైం క్వాంటమ్. టైం క్వాంటమ్ అంటే ఒక ప్రొసీజర్ ఏమో ఉన్న వాటిల్లో ఏది హైయెస్ట్ ప్రయారిటీ చూసి అది ఇవ్వటం. ఇంకోటి టైం క్వాంటమ్ అంటే ప్రతి ప్రాసెస్కి కూడా నేను కొంత టైం లిమిట్ పెడతాను. అంటే సపోజ్ నేను 1 మినిట్ టైం పెట్టాను, 1 మినిట్ టైం పెట్టాను, ప్రతి ప్రాసెస్కి ఛాన్స్ 1 మినిటే ఇచ్చాను. కానీ P1 అనే ప్రాసెస్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వడానికి దానికి 5 మినిట్స్ కావాలి, P2 ప్రాసెస్కి 4 మినిట్స్ కావాలి, P3 ప్రాసెస్కి 3 మినిట్స్ కావాలి, P4కి 2 మినిట్స్ కావాలి. ఫస్ట్ ఉన్న వాటిల్లో ఫస్ట్ ఏదో ఒక ప్రాసెస్ని తీసుకెళ్ళి సిపియూకి ఇస్తా, ఏది? ప్రియంటివ్. కానీ సిపియూకి ఏ ప్రాసెస్ ఇచ్చాను? P1. దానికి ఎంత టైం కావాలి? ఎన్ని మినిట్స్ కావాలి అది కంప్లీట్ అవ్వాలంటే? 5 మినిట్స్. కానీ నువ్వు టైం క్వాంటమ్ ఎంత పెట్టావు? 1 మినిట్. అంటే 1 మినిట్ ఎగ్జిక్యూట్ చేసి ఆ ప్రాసెస్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తావు? రెడీ స్టేట్లో పెడతావు. మళ్ళీ మిగతా 3 ప్రాసెస్లు ఉన్నాయిగా, ఆ మూడిట్లో మళ్ళీ సెకండ్ది ఇస్తాను, ఆ సెకండ్ది సిపియూకి ఇస్తా, దానికి 4 మినిట్స్ కావాలి. కానీ 4 మినిట్స్ ఇవ్వను, ఏం చేస్తాను? 1 మినిటే ఇస్తాను. మళ్ళీ 1 మినిట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ రెడీ స్టేట్లో పెడతాను. సో ఈ విధంగా కీప్ ఆన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రతిదానికి కూడా 1 మినిట్ ఛాన్స్ ఇస్తాను, మళ్ళీ సైకిల్ లాగా రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే రౌండ్ రాబిన్ కాన్సెప్ట్ ప్రకారం వర్క్ అయ్యింది. అంటే ఒకటి టైం క్వాంటమ్ ఉన్నా రన్నింగ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి పెట్టచ్చు, ఒక కొత్త ప్రాసెస్ ఒక ప్రయారిటీ ఎక్కువ వచ్చినా రన్నింగ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి పెట్టచ్చు. దీంతో పాటు నేను ఇంకొక 2 ఎడిషనల్ స్టేట్స్ యాడ్ చేస్తున్నాను. రెడీ ఉంది, దాంతోపాటు సస్పెండెడ్ రెడీ, సస్పెండెడ్ రెడీ,
అలానే ఇక్కడ వెయిటింగ్ ఉంది, దాంతోపాటు సస్పెండెడ్ వెయిట్ ఆర్ బ్లాక్. దీని నుంచి దీనికి సస్పెండ్ అంటాం, మళ్ళీ దీని నుంచి దీనికి రెజ్యూమ్ అంటాం, మళ్ళీ దీని నుంచి దీనికి సస్పెండ్, దీని నుంచి దీనికి రెజ్యూమ్. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఎందుకు యాడ్ చేసాం అనేది క్లియర్గా ఆలోచించండి. నీ దగ్గర ఒక 100 ప్రాసెస్లు ఉన్నాయి, నేను చెప్పే పాయింట్ కరెక్ట్గా క్యాచ్ చేయండి. నీ గోల్ ఏంటంటే ఒక 100 ప్రాసెస్లను ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకటి సాంగ్, ఒకటి వర్డ్ డాక్యుమెంట్, ఒకటి పీడిఎఫ్ ఫైల్, ఒక ఫోటో ఓపెన్ చేయటం, ఒక వీడియో ప్లే చేయటం. ఇలా నేను ఒక 100 ప్రోగ్రామ్స్ ఉన్నాయి నీ ఆ హార్డ్ డిస్క్లో, అంటే అవన్నీ న్యూ స్టేట్లో ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ చేయాలంటే సిపియూనేగా చేయాల్సిందే. మరి ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పడాలి? రెడీ స్టేట్లో పడాలి. కానీ రెడీ స్టేట్ అనేది ఒక క్యూ, రన్నింగ్ స్టేట్ అనేది కూడా ఒక క్యూ, వెయిటింగ్ స్టేట్ అనేది కూడా ఒక క్యూ. ఈ 3 క్యూస్ మెయింటైన్ చేస్తాం: రెడీ స్టేటు, రన్నింగ్ స్టేటు, వెయిటింగ్ స్టేట్ ఆర్ బ్లాక్డ్ స్టేట్. క్యూ అంటే దానికి కొంత లిమిట్ ఉంటుంది, ఎన్ని పడితే అన్ని ప్లేస్ చేయలేవు. సపోజ్ దీని లిమిట్ వచ్చేసి ఒక 50 ప్రాసెస్లు మాత్రమే నువ్వు ప్లేస్ చేయగలవు అనేది డిసైడ్ చేశారనుకో, అంటే దీంట్లో మ్యాక్సిమం 50. సో ఇప్పుడు నా దగ్గర నేను మొత్తం ఎన్ని చేయాలనుకుంటున్నాను? సరే, నేను ఓపెన్ చేయాల్సింది 50 అనుకుందాం. 50ని క్లిక్ చేస్తాను, 50 వెళ్ళి ఎక్కడ పడతాయి? రెడీ స్టేట్లో పడతాయి. 50 ఆల్రెడీ రెడీ స్టేట్లో ఉన్నాయి. ఈ రెడీ స్టేట్లో ఏదో ఒక ప్రాసెస్ని సెలెక్ట్ చేస్తాను, అది ప్రియంటివా నాన్ ప్రియంటివ్ ఏదో ఒక షెడ్యూలింగ్ ప్రకారం సెలెక్ట్ చేసి అది తీసుకెళ్ళి సిపియూకి ఇస్తా. సిపియూ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. అప్పుడు దీంట్లో ఎన్ని ఉంటాయి? 49 ప్రాసెస్లు ఉంటాయి, అంతేనా? ఈ 49 ప్రాసెస్లు ఉన్న తర్వాత ఈ న్యూ స్టేట్ నుంచి నేను ఒక 2 ప్రాసెస్లు ఇచ్చాను, P51, P52 అని 2 ప్రాసెస్లు ఇచ్చాను. క్లిక్ చేశాను, అప్పుడు ఆ 2 దీంట్లో పడాలి. P51 ప్లేస్ అయిద్దా? అయింది కదా. ఒక ప్రాసెస్ నీకు స్లాట్ ఖాళీ ఉందిగా, ఇది తీసుకెళ్ళి రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళిపోయిందిగా. సో ఒక స్లాట్ ఖాళీ ఉంది కాబట్టి P51 ప్లేస్ అయ్యింది. తర్వాత P52 వచ్చింది. ఈ ప్రాసెస్ ప్లేస్ చేయడానికి స్పేస్ ఉందా రెడీ స్టేట్లో? లేదు, అంటే నీ ర్యామ్ కెపాసిటీ అంతకు మించి లేదు. కానీ ఈ P52 అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్, దాని ప్రయారిటీ కూడా ఎక్కువ. అది సిస్టమ్కి సంబంధించిన ప్రాసెస్, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి కంపల్సరిగా. అవ్వాలి అంటే ఇవన్నీ కంప్లీట్ అయినసేపు ఇది వెయిట్ చేయాలా? చేయకూడదుగా. అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఈ రెడీ స్టేట్లో ఏవైతే 50 ప్రాసెస్లు ఉన్నాయో దీంట్లో ఒక అన్ఇంపార్టెంట్ ప్రాసెస్ని తీసుకెళ్ళి సస్పెండెడ్ రెడీలో పెడతాం. సస్పెండెడ్ రెడీ అయినా సస్పెండెడ్ వెయిట్ అయినా హార్డ్ డిస్క్లోనే మెయింటైన్ చేస్తాం. ఈ 2 స్టేట్స్ హార్డ్ డిస్క్, ఇది కూడా హార్డ్ డిస్కే. ఇది హార్డ్ డిస్క్లో మెయింటైన్ చేస్తాం, ఇది హార్డ్ డిస్క్, ఇది హార్డ్ డిస్క్. ఈ 3 స్టేట్లు మాత్రం ర్యామ్. సో ఇప్పుడు నేను రెడీ స్టేట్ ర్యామ్లో 50 స్లాట్స్ అంటే 50 ప్రాసెస్లు ఉంటే నాకు ఒక ప్రాసెస్ ప్లేస్ చేయడానికి స్పేస్ లేదు కాబట్టి నేనేం చేస్తున్నాను? ఈ ఉన్న వాటిలో ఒక ప్రాసెస్ని తీసుకెళ్ళి సస్పెండ్ చేస్తున్నాను. అది ఎక్కడ పెడుతున్నాను? హార్డ్ డిస్క్లో. హార్డ్ డిస్క్లో నీకు స్పేస్ ఉంటుంది, దాంట్లో ప్లేస్ చేస్తాను. ఈ కొత్త ప్రాసెస్ని అక్కడ ప్లేస్ చేస్తాను. ఎప్పుడైతే నీకు ఇక్కడ ఖాళీ వస్తుందో అప్పుడు మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను. సస్పెండ్, రెజ్యూమ్. ఇప్పుడు నాకు ఈ 50 ప్రాసెస్లు అన్నీ కూడా, ఈ వెయిటింగ్ కూడా ఇక్కడ కూడా ఒక క్యూ ఉంది. దీని కెపాసిటీ ఫర్ సపోజ్ 10 అనుకుందాం. 10 స్లాట్సే ఖాళీ ఉన్నాయి దీని క్యూ కెపాసిటీ. ఇప్పుడు ఫస్ట్ 10 ప్రాసెస్లు వచ్చాయి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చింది, ఎగ్జిక్యూట్ అయింది, దానికి ఐఓ కావాలి. ఐఓ కావాలంటే ఎక్కడికి వెళ్తాం? ఈ క్యూ దగ్గరికి వెళ్తాం. సో P1 అనే ప్రాసెస్ ఐఓ కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చింది. నేను ఇంకా ఐఓ ఇవ్వాల. నెక్స్ట్ P2 వచ్చింది, ఎగ్జిక్యూట్ అయింది, దానికి ఐఓ కావాలి, వచ్చింది. ఇలా నేను మ్యాక్సిమం 10 ప్రాసెస్లు వచ్చేసాయి. 10 ప్రాసెస్లకి నేను ఇంకా ఐఓ ఇవ్వలేదు, ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే నేను ఐఓ ఇవ్వలేదో అప్పుడు ఇది ఫుల్ అయిపోయినట్టన్నా, మొత్తం 10 ప్రాసెస్లు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొకటి 11th ప్రాసెస్ ఇంకోటి ఏదో వచ్చింది, అది ఎగ్జిక్యూట్ అయింది, కొంత టైం తర్వాత దానికి ఐఓ కావాలి. ఆ 11th ప్రాసెస్ అనేది వెయిటింగ్ స్టేట్లో ప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉందా? లేదు. లేదు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ ఉన్న 10 ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్ని నేను మళ్ళీ సస్పెండెడ్ వెయిట్లోకి ప్లేస్ చేస్తాను, అంటే హార్డ్ డిస్క్లోకి మూవ్ చేస్తాను. ఈ హార్డ్ డిస్క్లో ఎప్పుడైతే నేను ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేస్తాను, ఇక్కడ స్పేస్ వచ్చిందిగా, అప్పుడు నేను కొత్త ప్రాసెస్ని దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను.
నీకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఇది కంప్లీట్ అయింది అనుకోండి, ఇక్కడ ఖాళీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లేస్ చేస్తాం. ఫైనల్గా నీకు ఐఓ కానీ ఎప్పుడైతే కంప్లీట్ అయిద్దో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చేయచ్చు, ఐఓ కంప్లీట్. ఐఓ కంప్లీట్. సో అంటే మన సస్పెండెడ్ రెడీ, సస్పెండెడ్ వెయిట్ ఎందుకు వాడుతున్నాం? దీనికి కొంత కెపాసిటీ ఉంది, అన్ని ప్రాసెస్ల కంటే ఎక్కువ ప్లేస్ చేయలేం. కానీ ఒక కొత్త ఇంపార్టెంట్ ప్రాసెస్ ఉంది, అది కావాలి అంటే దీంట్లో ఉన్నదాన్ని హార్డ్ డిస్క్లో మూవ్ చేసి ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడే మూవ్ చేస్తాం. అలానే సస్పెండెడ్ వెయిట్ ఆర్ సస్పెండెడ్ బ్లాక్ ఐఓలో కూడా ఫుల్ అయిపోయింది, కానీ ఒక కొత్త ప్రాసెస్ వచ్చింది, దానికి ఐఓ కంపల్సరీగా ఇవ్వాలి, ఆ ప్రాసెస్ ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేయాలి? ఉన్న ప్రాసెస్లో ఒక ప్రాసెస్ని హార్డ్ డిస్క్లోకి మూవ్ చేసి అప్పుడు ఇక్కడ స్లాట్ ఖాళీ ఉంటుంది, ఆ ప్రాసెస్ వచ్చేది, దానికి ఐఓ ఇస్తాను. ఐఓ ఇవ్వగానే మళ్ళీ రెడీ స్టేట్కి వెళ్తుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యింది, అప్పుడు ఇక్కడ స్లాట్ ఖాళీ వస్తుంది, అప్పుడు ఈ ప్రాసెస్ని దీనికి ఇచ్చి మళ్ళీ ఐఓ తీస్తాను. సో ఫైనల్గా ఐఓ కంప్లీట్ అయిపోతే మళ్ళీ సస్పెండెడ్ రెడీకి మూవ్ చేస్తాను, ఇక్కడ నుంచి మళ్ళీ రెడీ స్టేట్కి మూవ్ చేస్తాను. ఇది ప్రాసెస్ ఫ్లో. అయితే దీంట్లో మన గేట్లో ఒక 3 కాన్సెప్ట్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఒకటి లాంగ్ టర్మ్ షెడ్యూలర్స్, ఒకటి. రెండోది షార్ట్ టర్మ్ షెడ్యూలర్స్, మూడోది వచ్చేసి మీడియం టర్మ్ షెడ్యూలర్స్. లాంగ్ టర్మ్ షెడ్యూలర్ యొక్క గోల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాసెస్ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఇన్సైడ్ యువర్ రెడీ క్యూ. దీన్నే మనం ఏమంటామంటే డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అంటాం. డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అంటే at maximum how many number of processes we are going to place in your ready queue. రెడీ క్యూలో నేను మ్యాక్సిమం ఎంత కెపాసిటీ వరకు నేను ప్లేస్ చేయగలను ప్రాసెసర్లు అని డిసైడ్ చేసేదాన్నే మనం లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అంటాం. షెడ్యూలర్ ఒక గోల్ 2 పాయింట్స్. ఒక రెడీ స్టేట్లో ఎన్ని మ్యాక్సిమం ప్లేస్ చేయగలం అనేది ఒక పాయింట్, ప్లస్ ఈ రెడీ స్టేట్లో ప్లేస్ చేసే ప్రాసెస్లు కూడా ఏ టైపు, ఏ కాంబినేషన్, అంటే మిక్సింగ్ ప్లేస్ చేయాలా, లేకపోతే అన్ని ఐఓ అవసరం లేని ప్లేస్ చేయాలా, లేదా అన్ని ఐఓ ఉన్నాయి ప్లేస్ చేయాలా అనేది, ఈ పాయింట్స్ అన్నీ కూడా బేస్ చేసుకుని లాంగ్ టర్మ్ షెడ్యూలర్స్ వర్క్ అవుతాయి. నెక్స్ట్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్స్ యొక్క గోల్ ఏంటి? ఈ రెడీ స్టేట్లో చాలా ప్రాసెస్లు ఉంటాయి, నీ దగ్గర ఉంది ఒకటే ఒక సిపియు. ఈ ప్రాసెస్లో ఏ ప్రాసెస్ని సెలెక్ట్ చేసి సిపియుకి ఇవ్వాలని డిసైడ్ చేసేదే షార్ట్ టర్మ్ షెడ్యూలర్స్. We have a pool of process available in our ready state. Which process we are going to select and give it to the CPU? That one is decided by short term schedulers. Next, medium term schedulers. Medium term schedulers యొక్క గోల్ ఏంటి? స్వాపింగ్. స్వాపింగ్ అంటే ఏంటి? ఇక్కడ నువ్వు ఇది ర్యామ్లో ఉంది, ఇది ఫుల్ అయింది అనుకోండి, అది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు? హార్డ్ డిస్క్. మళ్ళీ ఇక్కడ స్పేస్ వస్తే మళ్ళీ అంటే ఈ స్వాపింగ్ ఇక్కడ వస్తుంది, నీకు ఇక్కడ వస్తుంది. సో సస్పెండ్ చేస్తున్నావు, రెజ్యూమ్ చేస్తున్నావు. ఈ సస్పెండ్ రెజ్యూమ్ అనేది నువ్వు మ్యాక్సిమం తగ్గించాలి. సో అది ఎలా డిసైడ్ చేస్తావు అనేది మీడియం టర్మ్ షెడ్యూలర్స్ చదువుతాం. సో ఇది 5 స్టేట్ ప్రాసెస్ మోడల్. ఈ 5 స్టేట్ ప్రాసెస్ మోడల్లో ఫస్ట్ మనం షార్ట్ టర్మ్ షెడ్యూలర్స్ గురించి చదువుతాం. షార్ట్ టర్మ్ షెడ్యూలర్స్ అన్నా సిపియు షెడ్యూలర్స్ అన్నా ఒకటే. అంటే మనకి పూల్ ఆఫ్ ప్రాసెస్ మన రెడీ స్టేట్లో అవైలబుల్గా ఉంటే వాటిలో ఏ ప్రాసెస్ని సెలెక్ట్ చేసి మనం సిపియుకి ఇవ్వాలి అని డిసైడ్ చేసేదే షార్ట్ టర్మ్ షెడ్యూలర్స్. దీంట్లో 2 కేటగిరీస్ ఉంటాయని చెప్పాను, వాటిలో 1 by 1 డిస్కస్ చేద్దాం నెక్స్ట్ దాంట్లో.